రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి, పేద విద్యార్థులను ఉద్దేశించి, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నా. వారితో పాటు ఈ రాష్ట్రంలోని మేధావులను కూడా నేను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది రాజకీయపరమైనటువంటి విమర్శ కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు, వారి పిల్లలకు, మన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అందరూ ఆలోచించమని కోరుతా ఉన్నా. ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య లాంటి మేధావులు, ఇంకా ఆ కోవకు చెందిన ఎంతోమంది విద్యావంతులు, మేధావులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. 1 కోటి సంతకాల ఉద్యమానికి అంటే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయి వాస్తవ సత్యాన్ని చెప్పి, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరమైతే విద్య, వైద్యం ఎంత దూరం అవుతుందనే సత్యాన్ని చెప్పి వారిని చైతన్యవంతులను చేసి వారి నుంచి సంతకాలు సేకరించండి. ఏమని సంతకాలు? గవర్నర్ గారికి, అయ్యా ఈ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మార్చి విద్యను, వైద్యము మాకు అందుబాటులో పెట్టండి, ఇది మా ప్రజాభిప్రాయం అని చెప్పి 1 కోటి మంది సంతకాలు సేకరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 60 వేల సంతకాలు సేకరించమని చెప్తే స్వచ్ఛందంగా ఆయన ఆదేశాలకు అనుకూలంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో కొనసాగి వివిధ రకాల పదవుల్లో కొనసాగి అందరూ కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో పూర్తి చేయడానికి మేము నిమగ్నమైతే మాకిచ్చిన టార్గెట్ 50-60 వేల సంతకాలు సేకరించమని. ఈరోజు ప్రొద్దుటూరులో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు. స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా ప్రజలు దేనికి నాయనా సంతకం. 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు అక్క, అమ్మ అంటే అదైతే దానైనా సంతకం పెట్టాల్సిందే, ఇదైతే తేనైనా సంతకం పెట్టాల్సిందే, తప్పనిసరిగా మనం ఆపుకోవాల్సిందే. ఇది పిల్లలకు ఇబ్బంది అవుతుంది, మాకు వైద్యానికి ఇబ్బంది అవుతుంది, ఆసుపత్రికి పోతే లెక్క తీసుకుంటారు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటేసిన ప్రజలు కూడా సంతకాలు పెడుతున్నారు. మేము 50,000 సంతకాలతో ప్రజల్లోకి మా పార్టీ కార్యకర్తలు ప్రొద్దుటూరు లేకపోతే ఈరోజు మాకు వచ్చిన సంతకాలు 1,00,000 సంతకాల సేకరణ. ఇదిగో రాష్ట్ర ప్రజలందరికీ మీ ముందరనే మేము సేకరించిన 1,00,000 సంతకాలు పెట్టినాం. నిలువెత్తు సాక్ష్యం 1,00,000 సంతకాల పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకంలో 200 పేజీలు ఉన్నాయి, 200 సంతకాలు ఉన్నాయి. ఇటువంటి 500 పుస్తకాలు ఉన్నాయి. 500 పుస్తకాలు ఇంటూ 200 సంతకాలు ఈజ్ ఈక్వల్ 1,00,000 సంతకాలు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 1 కోటి సంతకాల ఉద్యమంలో మేము భాగస్థలమవుతాం, నేను సైతం అని చెప్పి ప్రొద్దుటూరు 1,00,000 సంతకాలు పెట్టింది. ఇట్లా 1,00,000 సంతకాలు అన్ని నియోజకవర్గాల నుంచి వస్తే ఈ ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవా చంద్రబాబు నాయుడు? హిట్లర్లాగా, ముసోలిన్లాగా నియంత్రితపు ఆలోచన పోకడలతో నీ ఇష్టానుసారం నువ్వు ప్రవర్తిస్తే రేపొద్దున నువ్వు మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తావా? రేపొద్దున ఎన్నికల్లో నువ్వు గెలుస్తావా? గెలవగలుగుతావా? చరిత్రలో నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోవా? ఇప్పటికైనా కళ్ళు తెరచమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 1,00,000 సంతకాలు సేకరించడానికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూపించిన చొరవకు మా పార్టీ నాయకునిగా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను హృదయపూర్వకంగా మా పార్టీ శ్రేణులను, కార్యకర్తలను, నాయకులను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తానా, హృదయపూర్వకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తానా. ఎస్, పార్టీ యొక్క ఆదేశాన్ని మీరు తూచా తప్పకుండా పాటించి ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని మూల మూలకు, అడుగు అడుగున, గడప గడపకు, వీధి వీధికి, గ్రామ గ్రామానికి మీరు పోగలిగినారంటే ఈ 1,00,000 సంతకాల్లో ఏ ఊరు సంతకం లేదో చెప్పండి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించిన ఓటర్ సంతకం ఉంది. ఈ మున్సిపల్ వార్డుకు సంబంధించిన 41 వార్డులకు సంబంధించినటువంటి 30 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అన్ని ఊర్లకు, అన్ని వీధులకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సంతకాలు ఈ 1,00,000 సంతకాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వారి మనోభిప్రాయం ఇందులో దాగి ఉంది చంద్రబాబు నాయుడు. ఇట్లా సంతకాలు 1 కోటి వస్తాయి రేపు, 1 కోటి. ఈ పుస్తకాలు కూడా మేము జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపాలని అనుకున్నాం, మేము పూర్తి చేసినామని. కాకపోతే మాకు రాష్ట్ర పార్టీ ఒక ఆదేశం ఇచ్చింది, 10వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి జిల్లా హెడ్ క్వార్టర్స్కి పంపాలని.
10వ తారీఖు వరకు పంపొద్దు, మీ దగ్గరనే పెట్టుకొని 10వ తారీఖు మాత్రమే రాష్ట్ర పార్టీ హైకమాండ్ ఆదేశించిన తర్వాత మీ నియోజకవర్గాల నుంచి మీ జిల్లా అధ్యక్షులకు ఇది పంపించాలా అని ఒక ఆదేశం ఉంది. కాబట్టి ఈ 1,00,000 సంతకాల సేకరణ మేము పూర్తిగా ఆ డబ్బాలలో పెట్టి మా దగ్గర భద్రపరిచి 10వ తారీఖున అందరితో పాటే మేము కూడా జిల్లా అధ్యక్షులు రవీణ గారికి పంపిస్తాం. అయితే ఈ సందర్భంగా ఇంకా మిగతా 6 నియోజకవర్గాల మా నాయకులకు, మా కార్యకర్తలకు ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక నుంచి మనకు ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి మనకిచ్చిన టార్గెట్ 50,000, 60,000 అనుకోకుండా ప్రజల్లో ఈ ఆకాంక్ష మెడికల్ కాలేజీలు మనకే ఉండాలనే ఆకాంక్ష బలంగా ఉంది. కాబట్టి మీరు ఇంకా చొరవ చూపించండి. గడప గడపకు మీరు చేరువగాండి. ప్రతి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి. ప్రతి నియోజకవర్గంలోనూ 50,000, 60,000 కాకుండా 1,00,000 సంతకాలు సేకరించే ప్రయత్నం చేయమని నా సహచర పార్టీ ఇన్ఛార్జీలను, మా పార్టీ కార్యకర్తలను, నాయకులను ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనందరం మంచి చేసే విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించే విషయంలో మనలో మనకే పోటీ, మనకు మనమే పోటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే పోటీ, మనకు జెండా పోటీ కాదు. ఆరోగ్యకరమైన పోటీని మనమే తీసుకున్నాం. ఫ్రెండ్లీగా 1,00,000 సంతకాలు సేకరించే ప్రయత్నం చేద్దాం. ఈ జిల్లాను జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాగా ఉంది కాబట్టి ఈ జిల్లాలో తీసుకుపోయే పార్టీ ఏ నిర్ణయాలైనా 175 నియోజకవర్గాల్లో 26 జిల్లాలలో కడప జిల్లా, వైఎస్ఆర్ జిల్లా ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేదానికోసమే, రవీణ జిల్లా అధ్యక్షునిగా ఆయన పేరు ఎప్పుడు కూడా అధిష్టానం దగ్గర గొప్పగా ఉండేదానికోసమే మనం శ్రమించాల్సిన బాధ్యత ఉంది, మనం కష్టపడాల్సిన బాధ్యత ఉంది. నా వరకు కానీ, మా వాళ్ళ వరకు అయితే మా పార్టీ నాయకులు అందరూ మళ్ళా చెప్తున్నారు, మనకు 10 రోజులు టైం ఉంది, 10 రోజులు ఉందన్నా మనకు సమయం, ఇంకా మనం ఊరుకు ఉండాల్సిన అవసరమే ఉంది. ఇది మంచి విషయం. మెడికల్ కాలేజీలు మనం సాధించే దానికోసం మళ్ళీ మనం ప్రజల్లోకి పోదాం. ఇంకా సంతకాల కోసం, ఇంకా మరిన్ని సంతకాలు సేకరించేదానికి అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 2,000 కావచ్చు. ఎంత దూరం మనం ప్రయాణం చేస్తే, ఎన్ని గడపల్లోకి మనం ఈ అంశాన్ని తీసుకుపోగలిగితే అంత మంచి జరుగుతుందని చెప్పి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు పలుమార్లు చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి. అందుకే నేను కూడా నా అభిప్రాయాన్ని మార్చుకొని మరిన్ని సంతకాల సేకరణకు మా పార్టీ కార్యకర్తల సహాయంతో మరింత ప్రయత్నం చేస్తానని విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి మేధావులకైతే 2 చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలోని అనేక వేదికల నుంచి మీరు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం తప్పు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అనేక రకాల వేదికల నుంచి మీరు మాట్లాడాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉండే వ్యత్యాసాన్ని గమనించమని, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు ఎంత గొప్పవి, వాటిని చంద్రబాబు నాయుడు రద్దు చేసి ఎంత మనకు నష్టం చేస్తానాడనే ఈ 3 అంశాలను, ఈ 3 నాయకుల యొక్క వ్యత్యాసాన్ని, వారి మనో అభిప్రాయాలను, మీ పట్ల ఉండే పరిపాలనా సామర్థ్యాన్ని గమనించాలని కోరుతూ సెలవు.